హాయ్ అందరికి హ్యాపీ సండే. అందరు బాగున్నారా? సండే జాలీ డే కదా, మేము కలరింగ్ చేసుకుంటున్నాం. అందుకే చూడండి మా తమ్ముడు ఎంత బాగా కలర్ చేస్తుండో. మా పిల్లలు చూడండి ఎంత చక్కగా మాట్లాడారో. ఫస్ట్ మాట్లాడింది అవ్యం, నా కొడుకు అండి. తర్వాత మాట్లాడింది మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి, నాకు అల్లుడు అవుతాడు. ఈ సండేను మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారా? సండే అంటే ఫ్యామిలీ డే కదండి. మిగతా రోజులు ఎలా ఉన్నా సండే మాత్రం ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ మటన్ కర్రీ అండి. మా అత్తయ్య చేస్తున్నారు. తను చాలా బాగా వంట చేస్తారండి. ఒకసారి మా అత్తయ్య స్టైల్లో మీరు కూడా మటన్ కర్రీ చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. అందరికీ హ్యాపీ సండే. ఏం చేసుకున్నారో కర్రీ కామెంట్లో చెప్పండి. మా అమ్మమ్మ చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై బాగా చేస్తుంది. ఒకసారి ఆ స్టైల్లో వండి చూడండి, కామెంట్ కింద పెట్టండి. చేసిన మటన్ కర్రీ ట్రై చేసి కామెంట్లో చెప్పండి. విన్నారా అండి? మా పిల్లలు నన్ను ఎక్కడ మాట్లాడిస్తున్నారండి. అవ్యం చూసారా? చాలా భక్తి అండి అవ్యానికి దేవుళ్ళు అంటే. హనుమాన్ చాలీసా పాడతాడు, గాయత్రి మంత్రం చెప్తాడు, ఇంకా చాలా డివోషనల్ సాంగ్స్ పాడతాడండి. మీకు ఎప్పుడైనా వినిపిస్తాను తను పాడినప్పుడు. చూడండి మా అత్తయ్య ఎలా చేస్తున్నారో మటన్ కర్రీ. మీరు సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారో నాతో కామెంట్లో చెప్పండి. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశానండి, తప్పకుండా చూడండి. నెక్స్ట్ పక్కన మా పిల్లలండి చాలా డిస్టర్బ్ చేస్తున్నారు, మీరు అవన్నీ పట్టించుకోకండి. మటన్ కర్రీతో బగారా చాలా బాగుంటుందండి, మన తెలంగాణ ఫేమస్ కదా. ఒక్కసారి అలా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. ఈ వీడియోలో మీకు ప్రాసెస్ అంతా క్లియర్గానే అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూసారా, మటన్ అంతా వేసిన స్పైసెస్ అన్నీ మిక్స్ చేస్తున్నారండి. తర్వాత స్టవ్ మీద మటన్ వేసి మంచిగా కలుపుకోవాలండి. ఇటు పక్కన పాలకూర, మటన్ కొంచెం ఉడికాక అందులో కొంచెం సాల్ట్, కొంచెం పచ్చి ధనియాల పొడి వేసుకోండి. సాల్ట్ ముందు వేయకండి, వేస్తే మటన్ సరిగ్గా ఉడకదు అంటారు. నాకు కూడా సరిగ్గా తెలియదు అంటారు, నేను చెప్తున్నాను. ఇక్కడ చూసారా, అవ్యాన్ కోసం సెపరేట్గా కుక్కర్లో మటన్ చేస్తున్నానండి. తను స్పైసీ అస్సలు తినడు. డైలీ తన కోసం సెపరేట్గా వండాల్సిందే కర్రీస్ ఏవైనా సరే. మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. మటన్లో ఆయిల్ పైకి వచ్చాక వాటర్ పోస్తున్నాం కదండి, ఆ వాటర్ని కొంచెం బాయిల్ చేయండి. అలా బాయిల్ చేస్తే మటన్ స్మెల్ రాదు, మటన్ టేస్ట్ బాగుంటుంది, మటన్ స్మెల్ రాదండి. మీరు ఒకసారి ట్రై చేయండి టిప్ని. అంతే అండి, మటన్లో వాటర్ అంతా దగ్గరికి వచ్చేలాగా చూసుకోండి. ఫైనల్లీ కొత్తిమీర, వేయించిన ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. ఎమ్మి మటన్ కర్రీ రెడీ.